ఎందుకంటే ఆ సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వర్ గారిని ఏమన్నారు అందరూ తెలుసు. అసలు స్టార్ట్ చేసిందే వాళ్ళు అసలు ఒక్కటి కాదండి, అసలు సభ్య సమాజం సిగ్గుపడే భాష వాడింది వాళ్ళే. అసలు బూతుల మంత్రే ఒక శాఖే ఉంది దానికి. అలా ఒక రకం కాదండి. ఈ మధ్య కూడా ఉగాది రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి భార్యని హెరిటేజ్లో వెళ్ళి పాలు పితుక్కుంటున్నా అంత రోజు. అది ఎంత దారుణ విషయం. ఎందుకు ముఖ్యమంత్రి గారు దాని మీద చర్య తీసుకోరు? ముఖ్యమంత్రి గారు ఆయన తీసుకోండి. ఇప్పుడు అది అక్కడ దారుణంగా సభలో ఆవిడని పట్టుకుని అంత మాట అన్న తర్వాత ఇంకొకరికి సంబంధం అంటగట్టిన తర్వాత కూడా వాళ్ళు ఆయన అయితే పెద్ద అయితే రోధించేది తప్పితే, ఆ బాలకృష్ణ గారు ఫ్యామిలీని అంతా పెట్టి ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టేది తప్పితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోయారు. యాక్షన్ తీసుకోవాలండి. అది ఒక్కసారి కనుక యాక్షన్ తీసుకుంటే రోజా కాదు ఇతరులు కూడా ధైర్యం చేయరు ఆ మాట అంటానికి. ఇప్పుడు ఆవిడ కూడా మహిళే కదండి, మహిళే కదా. మళ్ళీ ఆవిడ అంతా అసభ్య పదజాలమే వాడుతుంది ఎప్పుడు. అసలు ఎవరైనా అందరూ ఆవిడ మీద ఎవరికి సదభిప్రాయం లేదు అసలు. నోరిప్పితే కంపే. అందుకని ఆవిడ ఆవిడ మీద చర్య తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ప్రజలందరూ కోరేది ఏంటంటే ఆవిడ విచ్చలవిడితనంగా అట్లా మాట్లాడుతుంటే సేవామూర్తి నారా భువనేశ్వరి వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి, ఒక మహానటుడు, చాలా సెలబ్రిటీ ఆ ఫ్యామిలీలోనే. తర్వాత వాళ్ళ భర్త ముఖ్యమంత్రి, రేపు వాళ్ళ కొడుకు కాబోయే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు ఒక 3 సార్లు బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే. ఒక బ్రదర్స్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేశారు, ఒక అక్క సెంట్రల్ మినిస్టర్ చేసింది, ఇవాళ బీజేపీలో స్టేట్ ప్రెసిడెంట్ గా చేసింది. ఇంత రాజకీయ ఇది ఉంది, నేపథ్యం ఉంది. వాళ్ళ బావగారు స్టేట్ మినిస్టర్ చేశారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. ఇంతమంది ఉండి, ఇంత హంగు ఉండి, ఇంత సపోర్ట్ ఉండి ఆవిడ ఎప్పుడైనా ఏ సందర్భంలోనే రాజకీయంలోకి వచ్చారా? ఈ గత 45 సంవత్సరాలు ఎప్పుడు బయటపడ, ఎప్పుడు అసలు ఏ ఒక్క పని గవర్నమెంట్తో చేయించకుండా తన సొంతంగా కంపెనీ పెట్టుకుని హెరిటేజ్ ఫుడ్స్కి ఎండీగా ఉండి, భారతదేశంలోనే హెరిటేజ్ ఫుడ్స్ అంటే ఒక రిలయబుల్ కంపెనీగా, ఒక డిసిప్లిన్ గా నడుపుతుంది ఆవిడ. అది ఒకటే కాదు, ఎన్టీఆర్ ట్రస్ట్ చేశారు, అది ఫాల్స్ అయిపోయారు, అది 100 కోట్లకి ఇదేశారు. ఎవరైనా సరే హెరిటేజ్ ఒక చిన్న మచ్చ కూడా లేదు హెరిటేజ్ మీద, ఎవ్వరు ఏమీ చేయలేరు. దాని మీద చాలా సార్లు మాట్లాడాము హెరిటేజ్ గురించి. అది ఒకటే కాదండి, ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టారు, 29 సంవత్సరాలు ఎన్టీఆర్ ట్రస్ట్. దాంట్లో సేవా కార్యక్రమాలు చేస్తుంది ఆవిడ. ఏది బ్లడ్ బ్యాంక్ పెట్టారు, బ్లడ్ బ్యాంక్ ద్వారా కొన్ని లక్షల మందికి రక్తదానం చేశారు. అట్లాగే విద్యాలయాలు, కాలేజీలు, స్కూల్స్ పెట్టి పేద విద్యార్థులకి ఉచితంగా విద్యను ఇస్తున్నారు. విద్యాదానం ఉంది, రక్తదానం ఉంది, మెడికల్ క్యాంప్స్ పెట్టి చాలా మందికి ఇచ్చేస్తున్నారు. ఏదైనా కెలామిటీస్, ఏదైనా తుఫాన్లు వచ్చినా లేకపోతే ప్రకృతి విపత్తులు వచ్చినా ఇమీడియట్ గా అటెండ్ అయ్యేది ఎన్టీఆర్ ట్రస్టే. ఎంత సింపుల్ గా సేవ చేసుకుంటూ ఉంటుంది. ఆవిడని ఒక మాట అనాలంటే ఎవరు అనలేరు, అంత సింపుల్ గా ఉంటుంది. ఈ మధ్య మన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో 29th ఆవిర్భావ సభ జరిగింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఆవిడ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. వస్తే ఒక కార్పెట్ వేసి కార్పెట్ నిండా పువ్వులు పరిచి దాని మీద నడిచి తీసుకెళ్లాలని ఆవిడ రిసీవ్ చేసుకోవడానికి ఉన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్. ఇమీడియట్ గా ఎంటర్ అవ్వగానే మొత్తం పూలన్నీ తీసేయండి అంది. మొత్తం పూలు తీసేయండి, నేను పూల మీద నడవనంది. అంత సాధారణ గృహిణి ఆవిడ. ఎంత సింపుల్ గా ఉంటుందో మీరు చూసారు. ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు నిజం గెలవాలనే విషయంలో బయటకు వచ్చి సభలు పెట్టింది ఫస్ట్ టైం. అంతకు పూర్వం సభలు అంటే ఎవరికే కనిపించేది కాదు. జైల్లో పెట్టిన తర్వాత వచ్చింది వాళ్ళ భర్త కోసం, భర్తను కాపాడుకోవడం కోసం వచ్చింది. అలాంటి వ్యక్తి మీద నువ్వు పాలు వెతుక్కోవటానికి హెరిటేజ్కి వెళ్ళావు అనే మాట మాట్లాడటం అనేది అందరు ఖండించదగ్గ విషయం. అది సరైన లాంగ్వేజ్ కాదు అది. అసలు దట్టు ఆవిడకి ఏమి ఆవిడ అనాల్సిన అవసరం సంబంధం అసలు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తప్పండి. ఆయన ఒక మహిళగా కూడా ఆవిడ ప్రొటెక్ట్ చేయాలి.